ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తామని రాజ్యసభకు తెదేపా భాజపా కూటమి తరపున నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నామినేషన్ల అనంతరం కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వ్యాఖ్యానించారు. తమపై నమ్మకం ఉంచిన తెదేపా అధినేత చంద్రబాబుకు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. Happy that though I am not born in Andhra Pradesh, I was a member of parliament 4 times from Maharashtra Lok Sabha, 1 time from North Haryana, and this is my now from Andhra Pradesh, which is the southern state. So in true sense of the term, I belong to the country, and now I come back to a place where I think we can do a lot together. I know I am not only a railway minister of India, so I will not be able to speak about railway because today we are in the process of election. All along development of Andhra Pradesh is very paramount and important. I had already had a discussion with Honorable Chief Minister, and he also is saying we must work together. Andhra Pradesh develops at an accelerated pace, India will also grow at a faster pace. అమిత్ షా గారి రిక్వెస్ట్, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి రిక్వెస్ట్ మేరకు మాకు చాలా సంతోషంగా ఈరోజు సురేష్ ప్రభు గారిని ఆంధ్ర రాజ్యసభ నుంచి పంపిస్తాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మనం గమనిస్తే మన వైఎస్ చౌదరి గారు గతంలో మనకి రాజ్యసభ మెంబర్, సిట్టింగ్ ఎంఓఎస్, ఆయన్ని కూడా రీనామినేషన్ పంపిస్తాం. అది చాలా సంతోషంగా ఉంది. మీరే చూశారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డారు. అదేవిధంగా సమైక్య ఆంధ్ర ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతలా పోరాడారు పార్లమెంట్లో. మాకు ఇద్దరు ఉన్నప్పుడు ఆయన గొంతు కూడా పోగొట్టుకున్నారు. నాకు ఈరోజు కూడా బాగా గుర్తు. మాట్లాడలేని పరిస్థితులు కూడా ఆయన నిరంతరం పోరాడారు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ రీనామినేషన్ పంపిస్తాం. పార్టీకి మా అందరు కూడా చాలా సంతోషంగా ఉంది. 3వ అభ్యర్థి కింద టీజీ వెంకటేష్ గారిని ఈరోజు మనం రాజ్యసభ పంపిస్తాం జరుగుతుంది. ఆయన గురించి నేను పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పెద్ద కుటుంబం, చరిత్ర ఉన్న కుటుంబం. మన వైఎస్ చౌదరి గారు గతంలో మనకి రాజ్యసభ మెంబర్, సిట్టింగ్ ఎంఓఎస్, ఆయన్ని కూడా రీనామినేషన్ పంపిస్తాం. అది చాలా సంతోషంగా ఉంది. రాయలసీమ నుంచి ఒక అభ్యర్థిని పంపించాలి. అది చూసిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందులో కర్నూలు జిల్లా నుంచి ఒకరిని రాజ్యసభకు పంపించలేదు. అలాంటిది ఈరోజు టీజీ వెంకటేష్ గారిని పంపిస్తాం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు ఆశయాలకు అనుగుణంగా ఆయన చేస్తున్న పనిని ప్రజలకు అందే విధానంలో మేము ముందుకు పోతామని ఇంకో మారు రాష్ట్ర ప్రజలకు మాట ఇస్తూ ముందుకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగు రాష్ట్రాల్లో ఏ అవసరం ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కృషి చేసి వాటన్నిటి కూడా ప్రజలకి అనుకూలంగా అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ మంచి పేరు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా జాతీయ భావాలతో కలిగిన పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ ఇతర పార్టీలు 5 సార్లు వస్తే ప్రతిసారి ఒకసారి తప్ప ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ కలయికతోనే నాన్ కాంగ్రెస్ పార్టీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బీజేపీ వాళ్ళతోనూ తెలుగుదేశం కలిపి మేము చేసే కృషి ఇంకా కొన్ని దశాలుగా నడుస్తూ మా మిత్రబంధం బాగా ఉంటుంది. మిత్రపక్షంగా బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటున్నారు. అట్లాగే ఎన్డీఏ గవర్నమెంట్లో మేము ఉన్నాము. కాబట్టి ఏదన్నా చిన్న ఉన్నా కూడా మేము అన్నీ అర్థం చేసుకొని కూలంకషంగా మాట్లాడి రాష్ట్రాలకి ఎలా బెనిఫిట్ అవుతుందో ఆ విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ విధంగా మనం చేస్తున్నాం.